రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగానికి పెద్దపీట వేస్తోంది. క్రీడాకారులకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు సమకూర్చుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెరిసేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ప్రతిభ గల అథ్లెట్స్కు కొదవలేని ఖమ్మం జిల్లాలో దశాబ్దాలుగా మట్టి ట్రాక్లపై ప్రాక్టీస్ చేస్తూ క్రీడాకారులు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ ప్రమాణాలతో ఖమ్మం సర్దార్ పటేల్ మైదానంలోని నూతన సింథటిక్ ట్రాక్ రూపుదిద్దుకుంటోంది. దశాబ్దాలుగా మట్టి ట్రాక్ పైనే శిక్షణ పొందిన క్రీడాకారులు ఇకపై సింథటిక్ ట్రాక్ పై పరుగులు పెట్టి పతకాలు సాధించేందుకు సిద్ధమవుతున్నారు. ఖమ్మం క్రీడాకారులకు వరప్రదాయనిగా మారనున్న ఈ ట్రాక్ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య అందిస్తారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై అథ్లెట్లు సత్తా చాటేందుకు సరికొత్త వేదికగా మారబోతుంది ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం. గతంలో ఇక్కడ మట్టి ట్రాక్ ఉండే, ఇప్పుడు సింథటిక్ ట్రాక్ త్వరలో ఈ అథ్లెట్లకు అందుబాటులోకి రాబోతుంది. ఇది జిల్లా అథ్లెట్లందరికీ కూడా శుభవార్తగా మనం చెప్పవచ్చు. దాదాపు 8.5 కోట్ల రూపాయలతో ఈ సింథటిక్ ట్రాక్ సరికొత్త హంగులతో, అత్యాధునిక హంగులతో క్రీడాకారులకు అందుబాటులోకి రాబోతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 8.5 కోట్ల నిధులతో ఈ సింథటిక్ ట్రాక్ నిర్మాణానికి పూనుకుంది. దాదాపు 5 నెలలుగా సాగుతున్న పనులన్నీ కూడా శరవేగంగా సాగుతున్నాయి. జిల్లా డివైఎస్ఓ ఆధ్వర్యంలో, అదేవిధంగా రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో సాగుతున్న ఈ పనులు కొలిక్కి వస్తున్నాయి. మరి కొన్ని రోజుల్లోనే ఈ అథ్లెట్లకు ఈ సింథటిక్ ట్రాక్ కూడా అందుబాటులోకి రాబోతుంది. మొత్తం ఖమ్మం సర్దార్ పటేల్ మైదానంలో మొత్తం 400 మీటర్ల ఈ సింథటిక్ ట్రాక్ పూర్తి స్థాయిలో అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకోబోతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఒక సింథటిక్ ట్రాక్ కూడా పూర్తి కావచ్చింది. దాదాపు 400 మీటర్ల స్థాయి మొత్తం ఇక్కడ ఏర్పాట్లు చేస్తుండగా ఇప్పుడు సింథటిక్ 3 లేయర్లతో ప్రత్యేకంగా రూపుదిద్దుకుంటుంది. ఇక్కడికి వచ్చే అథ్లెట్లకు పూర్తి స్థాయిలో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఆ పోటీల్లో పాల్గొనే స్థాయిలో పూర్తిగా సర్వసన్నద్ధమయ్యేలా ఈ సింథటిక్ ట్రాక్ను రూపొందిస్తున్నారు. త్వరలోనే అథ్లెట్లకు ఈ సింథటిక్ ట్రాక్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చేలా శరవేగంగా పనులైతే సాగుతున్నాయి. ఈ పనులకు సంబంధించి క్రీడాకారులకు, ఉమ్మడి ఖమ్మం జిల్లా అథ్లెట్లకు ఎటువంటి ఉపయోగకరంగా ఉండబోతుంది, ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారన్న అంశాలపై డివైఎస్ఓ సునీల్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఎప్పటి వరకు ఇది అందుబాటులోకి తీసుకురాబోతున్నారు? ఇది ఉమ్మడి జిల్లా అథ్లెట్లకు ఒక వరంగా మనం చెప్పవచ్చు. ఎటువంటి పనులు ఎంతవరకు సాగుతున్నాయి, ఎట్లాంటి పనులు పూర్తయ్యాయి, ఎప్పుడు క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురాబోతున్నారు సార్? ముందుగా మన ఖమ్మం జిల్లాలోకి వచ్చేసరికి, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతిభ గల అథ్లెట్స్ కి, క్రీడాకారులకి కొదవలేదు. గతంలో ఇక్కడ ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలోకి వచ్చేసరికి గడిచిన 20 సంవత్సరాలుగా ఇక్కడ మట్టి ట్రాక్ ఉండేది. ఈ మట్టి ట్రాక్ లో ఇక్కడ క్రీడాకారులు, ఖమ్మం జిల్లాలో ఉన్న క్రీడాకారులు కొన్ని వేలు స్టేట్ లెవెల్ గానీ, అలాగే నేషనల్ మెడల్స్ కూడా సాధించడం జరిగింది. ఇంత మన అనుభవం ఉన్న క్రీడాకారులు కూడా దానికి ఇంకా మెరుగైన పథకాలు మన ఒలింపిక్ స్థాయికి, అలాగే ప్రపంచ స్థాయికి కూడా వెళ్లాలన్న కోరిక, పట్టుదల ఇక్కడ క్రీడాకారుల్లో ఉంది. కానీ వెళ్ళలేని పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. దానికి కారణం గతంలో ఇక్కడ మట్టి ట్రాక్ మీద ప్రాక్టీస్ చేయడం, ఇంటర్నేషనల్ లెవెల్ కానీ అట్లా కాంపిటీషన్కి వెళ్ళాలంటే అక్కడ సింథటిక్ ట్రాక్ ఉండడం, దానివల్ల వీళ్ళు అక్కడ మెరుగైన ఫలితాలు చూపించలేకపోతున్నారు. ఈ ఖమ్మం జిల్లాలోని అథ్లెట్కి చిరకాల కళ ఏంటంటే ఒక సింథటిక్ ట్రాక్ కావాలని ఎప్పటి నుంచో వీళ్ళు పోరాడుతున్నారు. ఇక 8.5 కోట్లతో ఇక్కడ 400 మీటర్స్ సింథటిక్ ట్రాక్ ని ఇక్కడ శాంక్షన్ చేయడం, అలాగే ఇక్కడ వర్క్ విషయానికి వచ్చేసరికి గడిచిన 5 నెలలుగా శరవేగంగా యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ కింద 3 ఫీట్స్ కింద నుంచి ఈ యొక్క సింథటిక్ ట్రాక్ మన్నిగ్గా ఉండాలి, 20 సంవత్సరాలు ఎటు పోకూడదని తుమ్మల నాగేశ్వరరావు గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ దానికి అనుగుణంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు కానీ, అలాగే గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు కానీ దాన్ని పర్యవేక్షించడం, కింద బీటీ వేయడం జరిగింది. దాని తర్వాత కింద వెట్ మిక్స్, దాని తర్వాత బీటీ, దాని తర్వాత సింథటిక్ లేయర్స్ 3 లేయర్స్ వేయాల్సి ఉంది. ఇప్పటికి ఆల్రెడీ 2 లేయర్స్ వేశారు. 15 mm థిక్నెస్ తో సింథటిక్ లేయర్స్, డ్రైన్ కానీ, క్రెబ్ వాల్ కానీ, దీని చుట్టూ ఫెన్సింగ్ వర్కులు కానీ, అలాగే చుట్టూ లైటింగ్ కూడా పెడదామని గౌరవ కలెక్టర్ గారు మొన్న కూడా డిస్కస్ చేసి అది కూడా పెడదామని, మంత్రివర్గులతో డిస్కస్ చేసి పెడదామని ఇదిగా ఉన్నారు. ఎప్పుడు దీన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు? ఎప్పటి నుంచి అథ్లెట్లకు పూర్తి స్థాయిలో సింథటిక్ ట్రాక్ అందుబాటులోకి వస్తుంది? దాదాపు ఇప్పటికి 90% వర్క్ కంప్లీట్ అయింది. జస్ట్ 10% ఉంది. ఇంకా 20 డేస్లో ఈ పూర్తి స్థాయిలో ఈ సింథటిక్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుందండి. దీనికి మనకు సీనియర్ కోచ్ గారు కూడా మనతో ఉన్నారు. కోచ్ గారు, దాదాపు 30-40 ఏళ్ళుగా మీరు కోచ్గా ఉన్నారు. గతంలో ఇక్కడ మట్టి ట్రాక్, ఇప్పుడు సింథటిక్ ట్రాక్, ఎట్లా ఉండబోతుంది? ఈ అథ్లెట్ల ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది? ఫస్ట్ సంతోషం వ్యక్తం చేస్తున్నాను.
ఎందుకంటే ఖమ్మానికి సింథటిక్ ట్రాక్ అనేది చిరకాల కోరిక. మేము 10 సంవత్సరాలు 80-90 దశకంలో ఈ మట్టి పెవిలియన్ గ్రౌండ్లో ఉన్నటువంటి మట్టి ట్రాక్లో 200 మీటర్ల ట్రాక్లో పరిగెడుతూ, అలాగనే రోడ్లపైన క్రాస్ కంట్రీలు పరిగెడుతూ రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో పథకాలు సాధించడం జరిగింది ఆ టైంలో. దాని తర్వాత మేము కోచ్గా అయిన తర్వాత కూడా గత 30 ఇయర్స్ నుంచి మట్టి ట్రాక్లోనే ప్రాక్టీస్ చేయించి జాతీయ స్థాయిలో పథకాలు సాధించడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారుల్ని పంపించే విధంగా తీర్చిదిద్ది అక్కడ కూడా మేము పథకాలు సాధించడం జరిగింది. కొంతమంది అథ్లెట్లు కూడా మాట్లాడదాం. ఎట్లా ఉండబోతుంది అంటారు మీ ఫ్యూచర్? గతంలో మట్టి ట్రాక్ల మీద మీరు ప్రాక్టీస్ చేశారు, మీకు ఇప్పుడు సింథటిక్ ట్రాక్ అందుబాటులోకి రాబోతుంది కదా. నా పేరు కే అశోక్. నేను గత 3 ఇయర్స్ నుంచి ఇక్కడ హాస్టల్లో ఉంటున్నాను. నేను జాయిన్ అయినప్పుడు ఇక్కడ మట్టి ట్రాక్ ఉంది. దానివల్ల ఏంటంటే వర్షాలు వచ్చినా అలా ఇలా దానివల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉండేది. అలాగే ఇంజురీస్ కానీ అవి కూడా అవుతూ ఉండేవి. ఇప్పుడు మాకు సింథటిక్ ట్రాక్ శాంక్షన్ కావడం వల్ల మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. దీనివల్ల ఏంటంటే ఉపయోగం, మేము మట్టి ట్రాక్లోకి కాంపిటీషన్లోకి వెళ్ళేసరికి సింథటిక్ ట్రాక్ వల్ల మాకు అక్కడ రేస్ అనేది కొద్దిగా బాడీ అనుకూలంగా ఉండదు. ఆ రేసు కూడా దాని మీద రాదు సరిగా. దానివల్ల ఇప్పుడు మాకు సింథటిక్ శాంక్షన్ కావడం వల్ల ఇక్కడ దీని మీద ట్రైనింగ్ చేసి మేము మళ్ళీ కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ మేము ఇంకా మంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తాము. అలాగే ముందు వచ్చే కాంపిటీషన్లో కూడా నేను మళ్ళీ మంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారని కోరుకుంటున్నాను. గతంలో రేస్లో పాల్గొన్నప్పుడు మీరు మట్టి ట్రాక్ల మీద ప్రాక్టీస్ చేసి పాల్గొన్నారు కదా, ఎట్లాంటి ఇబ్బందులు పడ్డారు అప్పుడు? ఇప్పుడు మీకు ఈ ట్రాక్ అందుబాటులోకి రావడం వల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయనుకుంటున్నారు? నా పేరు బిందు. నేను ఒక 3 ఇయర్స్ నుంచి ట్రైనింగ్ చేస్తున్నా ఇక్కడ. నేషనల్స్ని, సౌత్ జోన్ నేషనల్ మెడలిస్ట్ని. సింథటిక్ ట్రాక్ రావడం వల్ల మాకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇంకా మేము అందరం నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్నాం, నేషనల్ మెడలిస్ట్లో ఉన్నాం. అప్పుడు వర్షాలు పడేటప్పుడు మట్టి గ్రౌండ్లో ఇబ్బంది ఉండే. సింథటిక్ ట్రాక్ వచ్చినప్పటి నుంచి ఇక 1 అవర్లోనే ఎండిపోయింది. డ్రైనేజ్ కూడా ఉంటుంది కాబట్టి మాకు ట్రైనింగ్ చేయడానికి ఇబ్బంది ఉండదు. అప్పుడు మట్టి ట్రాక్లో అయితే వర్షం పడడం వల్ల మాకు ట్రైనింగ్ చాలా ఇబ్బంది ఉండేది. ఒక 3-4 డేస్ ట్రైనింగ్ ఆపాల్సి వచ్చేది. ఈ సింథటిక్ ట్రాక్ రావడం వల్ల చాలా సంతోషంగా ఉంది. గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది అధికారులు, క్రీడా కోచ్లు, క్రీడాకారులందరూ కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే అత్యాధునిక సౌకర్యాలతో దాదాపు 8.5 కోట్లతో సింథటిక్ ట్రాక్ అందుబాటులోకి రాబోతుండడం పట్ల మాత్రం హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం జిల్లా ఖ్యాతిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అథ్లెట్లు తమ సత్తా చాటుతామని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లోనే ఈ సింథటిక్ ట్రాక్ కూడా అందుబాటులోకి రాబోతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ చందుతో లింగయ్య, ఈటీవీ, ఖమ్మం.